హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ రాంబాబు సార్, ప్రిన్సిపల్ ఆఫ్ నైపుణ్య డిగ్రీ కాలేజ్ ప్రతిపాడు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డిగ్రీ మరియు బీటెక్ కంప్లీట్ అయిన పిల్లలు ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఎంట్రన్స్ టెస్ట్లు ఏం రాయాలి, దానికి ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మన క్లాస్ అండి. అయితే ముందుగా మనం పీజీ సెట్ ఏపీ పీజీ సెట్ గురించి చెప్పుకుందామండి. అయితే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంకామ్, ఎంఎస్సి, ఎంఏ చేయాలనుకున్న వాళ్ళు ఏపీ పీజీ సెట్కి అప్లై చేయాలండి. ఎంకామ్, ఎంఎస్సి, ఎంఏ చేయాలనుకున్న వాళ్ళు పీజీ సెట్ అప్లై చేయాలండి. దానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 6 నుంచి మార్చ్ 6 వరకు అప్లై చేసుకోవచ్చండి. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి సార్ అంటే గనక చాలా జాగ్రత్తగా చూడండి. డిగ్రీ హాల్ టికెట్ 10th మెమో, స్టూడెంట్ యొక్క 10th మెమో, ఆధార్ కార్డ్, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఆర్ రైస్ కార్డ్. అంటే మనం రైస్ తీసుకుంటాం కదండి రేషన్ దగ్గర, ఇన్కమ్ లేకపోతే కనుక రైస్ కార్డ్ అండి. అదేవిధంగా మొబైల్ నంబర్, స్టూడెంట్ మొబైల్ నంబర్ అంటే మనం ఏదైతే ప్రస్తుతం యూజ్ చేస్తున్నామో ఆ ఫోన్ నెంబరు వర్కింగ్లో ఉండాలండి. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఫోన్ నెంబరు వర్కింగ్లో ఉండాలి. తర్వాత మెయిల్ ఐడి అండి. నెక్స్ట్ ఫోటో, స్టూడెంట్ ఫోటో. తర్వాత డిగ్రీ ఎక్కడ చదివాము, కోర్స్ డీటెయిల్స్, బిఎస్సి కంప్యూటర్స్ చదివారా, బిఎస్సి కెమిస్ట్రీ చదివారా, బిఎస్సి జువాలజీ చదివారా, ఇంకా అదర్వైజ్ ఏ కోర్స్ అయినా, బీకామ్ కంప్యూటర్స్ చదివారా, బిఏ ఎకనామిక్స్ చదివారా, బిఏ పాలిటిక్స్ చదివారా, బిఏ స్పెషల్ తెలుగు, బిఏ పాలిటిక్స్ ఏది చదివితే అదండి. డిగ్రీ ఏ కాలేజెస్ చదివాం, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, నైపుణ్య డిగ్రీ కాలేజ్ ఏం చదివాం, బిఎస్సి కంప్యూటర్స్. ఓకేనండి, బిఎస్సి కంప్యూటర్స్ అప్లై చేస్తారు. లేదా బీకామ్ కంప్యూటర్స్ అప్లై చేస్తామండి. లేదంటే బిఎస్సి కెమిస్ట్రీ అప్లై చేస్తామండి. ఇదండి డిగ్రీ కాలేజ్ కోర్స్ డీటెయిల్స్ అంటే ఇవ్వండి. సో ఈ విధంగా మనం పీజీ సెట్ అప్లై చేసుకోవాలండి. ఓకేనండి. అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకుంటే ఏం చేయాలి సార్, ఎలా అప్లై చేయాలండి అనేది కూడా మీకు తెలియజేస్తామండి. అయితే ఇక్కడ ఐసెట్ చూడండి, ఐసెట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 5 నుంచి మార్చి 2, జాగ్రత్తగా వినండి, ఫిబ్రవరి 5 నుంచి మార్చి 2 వరకు మనం ఐసెట్ అప్లై చేసుకోవచ్చండి. సో దానికి కూడా మనకి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి సార్ ఒకసారి మాకు తెలియజేయగలరంటే, సేమ్ డేటా అండి. దీనికి కూడా సేమ్ డేటా ఏంటండి, సేమ్ డిగ్రీ హాల్ టికెట్, 10th మెమో, ఆధార్ కార్డ్, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, రైస్ కార్డ్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఫోటో, స్టూడెంట్ ఫోటో, డిగ్రీ కాలేజ్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అండ్ స్టూడెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అండి. సో ఈ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ ఐసెట్ అనేది ఒక డిగ్రీ చదివినోడే కాకుండా బీటెక్ చదివిన విద్యార్థులు కూడా ఈ ఐసెట్ అనేది రాయొచ్చండి. ముఖ్యంగా మీకు ఇందులో తెలియజేసే విధానం ప్రకారం ఇక్కడ పీజీ సెట్కి సంబంధించి మీరు ఏదైతే డిగ్రీలో కోర్స్ చదివారో దాన్ని బేస్ చేసుకునే సిలబస్ ఉంటుందండి. ఐసెట్ అయితే ఎక్కువగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఈ సిలబస్ మీద ఆధారపడి ఐసెట్ ఎగ్జామ్ ఉంటుందండి. సో కాబట్టి మీరందరూ కూడా చాలామంది డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టి మీరు ఈ రోజు నుంచే నెక్స్ట్ ఎంట్రన్స్ టెస్ట్లకి అప్లై చేసుకోండి. నమస్తే అండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. నేను మీ రాంబాబు సార్,
ప్రిన్సిపల్ ఆఫ్ నైపుణ్య డిగ్రీ కాలేజ్. థ్యాంక్ యూ.